For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి తను ఎవరు అనుకుంటున్నారా? తను ఒక స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, ఒక లైఫ్ కోచ్. మరెవరో కాదండో తనే వనజా రామశెట్టి గారు. మరి మేడం గారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానమ్మా. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, మనకి ఇప్పుడు అమావాస్య పౌర్ణమి వస్తుంది. మరి అమావాస్య పౌర్ణమి పూజా విధానంలో ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది అంటారు మేడం? ఓకే, అమావాస్య పౌర్ణమి ఏ దేవుడిని పూజిస్తా అంటే మిగతా రోజులు కదా. సో అందుకే ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం నిత్య పూజ, నిత్య దీపారాధన అంటాం కదా. అయితే ప్రతిరోజు ఇంట్లో ఏ ఇంట్లో అయితే దీపం ఉంటుందో ఉదయం సాయంత్రం, అది కూడా మళ్ళీ ప్రతిరోజు దీపం ఉన్న ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కటాక్షంగా ఉంటుంది అని అంటారు అనమాట. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక వారానికి ఒక రోజు పూజ, లేకపోతే ఇలా అమావాస్య రోజు పూజ, లేకపోతే పౌర్ణమి రోజు పూజ, ఇంకా కొంతమంది ఏంటంటే పండగలకి మాత్రమే దీపం పెడతారు ఇంట్లో. సో ఇలా ఉందన్నమాట. అయితే ఎవరికైతే నిజంగా భగవంతుడి ఆశీర్వాదం, పూజ అంటే ఏదో మూఢత్వం అనో మూఢనమ్మకాలు అలాంటివి కాదు కదా. పూజ అంటే మన ఇంటిల్లిపాదిని రక్షించే ఒక రక్ష. మనం పెట్టే దీపం కానీ, ఇచ్చే మనం చదివే స్తోత్రాలు కానీ, చేసే జపాలు కానీ, అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్రాలు, శతనామావళి, ఇవన్నీ ఏంటంటే మనందరికీ ఒక పాజిటివ్ ఆరాని క్రియేట్ చేస్తే మన చుట్టూరు. మనం అంటాను చూడు, వాళ్ళని చూస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, కొంతమందిని చూస్తే చాలా డల్ అనిపిస్తూ ఉంటుంది, అవునా? సో ఇలాంటి అన్నీ ఏంటి అంటే మన ఆరాని మనం పెంచుకోవడానికి గాను మనము దైవభక్తి అటు స్పిరిచువల్గా వెళ్ళడం చాలా అవసరం అనమాట. మనం చదివే ప్రతి ఒక్క అష్టోత్తరాలు కానీ, భగవంతుడికి సంబంధించిన పురాణాలు, గాథలు అవన్నీ ఇంట్లో చదువుతుంటే ఏంటవుతుందంటే ఆ ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, అందుకని కొంతమంది ఇంటికి వెళ్తే చూడు, అబ్బా ఇంట్లోకి అడుగు పెట్టగానే చాలా బాగుంది అన్న ఒక ఫీలింగ్, ఒక ప్లెజెంట్నెస్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఆ నిత్యం చేసే ఆ పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దానికి పనికొస్తాయి అన్నమాట. ఇంటి పెద్ద చేసే పూజ అంటే ఇంట్లో మగవాళ్ళే మెయిన్గా పూజ చేస్తారు కదా. ఆయన చేసే పూజ ఇంటిల్లిపాదికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు ఉంటే వాళ్ళ ఫాదర్ చేసిన పూజ వాళ్ళ వైఫ్కి ఒక సగం, పిల్లలకి ఒక సగం వెళ్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు చెయ్యాలి. ఈ మధ్య కాలంలో ఏంటంటే మగవాళ్ళకి టైం కుదరకనో చాలా మంది చెయ్యరు, దాన్ని ఆడవాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఆడవాళ్ళు చేసిన పూజ ఆడవాళ్ళ వరకే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం వాళ్ళ పిల్లల వరకు వెళ్తుంది. అయినా అమావాస్యకి పౌర్ణమికి ఏ భగవంతుని పూజించాలి అని అడిగావు కదా. సో మనం చాలా దగ్గర వింటూ ఉంటాం, అమావాస్యకి లక్ష్మీ అమ్మవారి పూజలు ఎక్కువగా చేయాలన్నమాట. ఆ లక్ష్మీ అమ్మవారు పుట్టింది కూడా అమావాస్య కాబట్టి మనం దీపావళి అమావాస్య రోజు జరుపుకుంటాం కదా. సో అంటే చాలా మంది దీపావళికి మాత్రమే అమావాస్యకి దీపాలు పెడుతూ ఉంటారు. అయితే నేను ఇచ్చే ఒక చిన్న స్పిరిచువల్ రెమెడీ ఏంటంటే అమావాస్య వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఇల్లు అది మంగళవారం శుక్రవారం కాకుండా ఏ రోజు అమావాస్య వచ్చినా ఇంట్లో చిన్నగా కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటే ఆ ఎనర్జీ షిఫ్ట్ అన్నది ఉంటుంది అనమాట. అదొకటి. రెండోది, అమావాస్య రోజు చక్కగా అంత క్లీనింగ్ అంతా చేసుకొని పూజ సాయంత్రం ఉదయం నార్మల్గా మీరు దీపారాధన చేసుకొని ఏదైనా స్పెషల్గా పూజ చేయాలి లక్ష్మీ అమ్మవారి, లక్ష్మీ కటాక్షం. లక్ష్మి అంటే ఏంటి? డబ్బు ఒకటే కాదు లక్ష్మి అంటే. లక్ష్మి అంటే లక్ష్మిలో ఎన్ని ఉంటారు? అష్టలక్ష్ములు కదా. లక్ష్మి అంటే ఏంటి? గోల్, లక్ష్యం అనమాట. మనకున్న ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అభయలక్ష్మి, ఇన్ని లక్ష్ములు ఉన్నారు కదా. అన్ని లక్ష్మిలు ఉంటేనే, చదువు ఉంటేనే మనకి జాబ్స్ వస్తాయి. ఆ జాబ్ ఉంటేనే మనం నెక్స్ట్ ఏదైనా సక్సెస్ఫుల్గా ఏమైనా కొనుక్కోవడం. సో లక్ష్మి అంటే ఉత్తి డబ్బు ఒకటే కాదు. లక్ష్మీ కటాక్షం అంటే మన ఇంట్లో అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా కానివ్వండి, పిల్లల చదువు పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి లక్ష్మీ అమ్మవారికే రిలేటెడ్ అనమాట. ఓకే, కాబట్టి ఈ అమావాస్యకి మనం చేసే ఈ పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ సాయంత్రం పూట లక్ష్మీ కటాక్షం కోసం సాయంత్రం పూట చేసుకుంటే చాలా చాలా అమ్మవారి కటాక్షం. అయితే లక్ష్మి అంటే కొంతమంది అదే మైండ్ తోటి నాకు ఓన్లీ మా డబ్బులు కావాలి అన్న మైండ్తో కాకుండా అన్ని రకాలుగా నా ఇల్లు అభివృద్ధి చెందాలి, నా ఇల్లు, నా పిల్లలు,
ఫ్యామిలీ మొత్తం ప్రతి అన్ని రకాలుగా ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, పిల్లల చదువుల పరంగా అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి అమావాస్య రోజు సాయంత్రం పూట లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుంది చెప్పు? ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో, క్లెన్లీనెస్ అంటాం కదా, నీట్గా ఏదైతే పచ్చటి గుమ్మాలు, పసుపు గుమ్మాలు, పచ్చటి తోరణాలు, అట్లా ముగ్గులు, ఇంటి ముందు ముగ్గులు, ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు అన్నమాట. కాబట్టి ఇంటి ముందు ముగ్గు, గుమ్మానికి పసుపు, చక్కగా నీట్నెస్, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం ఉంచేసి బట్టలు కుప్పలుగా, ఇల్లు సగం ఊడ్చకుండా ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ లక్ష్మి నిలవదు. ఓకేనా? వంటిల్లో చూడు, కొంతమందికి వంటింట్లో చాలా వాసన వచ్చేస్తూ ఉంటుంది, నీట్నెస్ ఉండదు అసలు వంటింట్లో. అప్పుడు ఏమవుతుంది? ఇలా వంటిల్లు ఉంటే లక్ష్మి నిలవదు అంటారు. ఎందుకు చెప్పు? క్లీన్గా లేదు కాబట్టి. క్లీన్గా లేకపోతే ఏమవుతుంది? లక్ష్మి ఇంట్లోకి రాదు. ఎందుకు రాదు? దానికి అన్నిటికీ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందమ్మా. ఏమవుతుంది అన్హైజీన్ కిచెన్స్ ఉన్నా, అన్హైజీన్ డ్రైనేజెస్ ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ మనం ఎక్కువగా బొద్దింకలు చూస్తాం అక్కడ, విపరీతమైన బొద్దింకలు. ఆ విపరీతమైన బొద్దింకలు ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే ఇల్లు క్లీన్గా ఉండదో, కిచెన్ క్లీన్గా ఉండదో, బొద్దింకలు ఏం చేస్తే డబల్ అయిపోతుంటాయి, బొద్దింకలు ఎక్కువ అయిపోతుంటాయి. ఒక 2 బొద్దింకలు ఉంటే చాలు, ఇల్లు మొత్తం బొద్దింకలు వచ్చేస్తుంటాయి. అప్పుడు ఆ బొద్దింకలు మనం తినే ఆహారంలోకి వాటిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం ఆహారం తిన్నాక మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు నీ దగ్గర ఒక ₹1,00,000 లోపల పెట్టుకుంటా, ఆ ₹1,00,000 తీసుకెళ్ళి హెల్త్కి పెట్టేస్తాను. అందుకు లక్ష్మి నిలవదు అనమాట. ఓకే, దానికి వేరే రీజన్ ఏం లేదు. సైంటిఫిక్గా కూడా మన వాళ్ళు ఏం చేశారంటే, కాబట్టి అన్నిటికీ ఇంటర్లింక్ చేశారు ప్రతి ఒక్కటి. కాబట్టి మన ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పూజ భగవంతుడికి పీస్ఫుల్గా చేయవచ్చు అనమాట. మేడం, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లైక్ ఓన్లీ అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడే కొంతమంది దీపాలు పెడుతుంటారు, నార్మల్ టైంలో పెట్టారు కదా మేడం. అలాంటి వాళ్ళ ఇంట్లో మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తాయా మేడం? లైక్ ఇలాగ నిత్యం గొడవలు అవ్వడం కానీ అలాంటి. ఇక్కడ అంటే నా ఒపీనియన్ చాలా డిఫరెంట్. ఇక్కడ కొంతమందికి రకరకాల కారణాల వల్ల వాళ్ళ ఇంట్లో పూజ చేసుకోవడం కుదరదు. ఓకే, సో అట్లాంటి వాళ్ళ ఇంట్లో డెఫినెట్గా గొడవలు అవుతాయి, డెఫినెట్గా నెగిటివిటీ ఉంటుందని కదా. అట్లా చేయలేని వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు మోస్ట్లీ అనమాట. అలా చేయని వాళ్ళని కూడా నాకు చాలామంది తెలుసు, వాళ్ళు చాలా బాగున్నారు. అలా పూజలు చేయని వాళ్ళు కూడా చాలా చాలా వాళ్ళ లైఫ్ ఎంతో బాగుంది. ఎందుకు బాగుంది అంటే వాళ్ళ మనసు క్లీన్గా ఉంటుంది, అవతల వాళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది. భగవంతుడికి డైరెక్ట్గా పూజ చేయకపోయినా ఏవేవైతే చేస్తే భగవంతుడు ఆశీర్వాదం కలుగుతుందో, అంటే పేదవాళ్ళకి సహాయం చేయడము, బ్రాహ్మణులకు సహాయం చేయడము, మంచి కార్యక్రమాలు చేయడము, పశుపక్షాదుల్ని చూసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా నిత్యం లక్ష్మీ కటాక్షం ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళు ఎప్పుడో ఒకరోజు చేసినా పర్వాలేదు. ఇవన్నీ చేయకుండా మనం అన్ని జలసీతోటి, కుళ్ళు కుతంత్రాలతోటి, అవతల వాళ్ళు చెడిపోవాలి అని మైండ్ తోటి ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఎన్ని పూజలు చేసినా అవి పని చేయవు అనమాట. కాబట్టి అమావాస్య రోజుకి చేయాల్సింది లక్ష్మీ పూజ. లక్ష్మీ అమ్మవారిది కనకదార స్తోత్రము ప్రతి అమావాస్యకి చదవచ్చు. లక్ష్మీ కటాక్షం కోసం నేను చెప్పే సింపుల్ రెమెడీ, 9 ఉసిరికాయల మీద పువ్వొత్తులు పెట్టి లక్ష్మీ అష్టోత్రం కానీ కనకదార స్తోత్రం కానీ చదివేసి ఈ 9 ఉసిరికాయలు చక్కగా అలంకరించి పసుపు కుంకుమతోటి పువ్వొత్తులు నెయ్యిలో ముంచి పెట్టి అమ్మవారికి ఈ ఉసిరితోటి హారతి ఇవ్వండి ప్రతి అమావాస్యకి. ఓకే, అలా చేసినప్పుడు మీకు మీ ఏదైతే అభివృద్ధి కోరుతున్నారో అది చాలా బాగా అవుతుంది. అదేవిధంగా పౌర్ణమికి ఏం చేస్తాం మనం? పౌర్ణమి కూడా సాయంత్రం పూట చేసే పూజలే. పౌర్ణమికి లలిత అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది పౌర్ణమి అన్నమాట. ఆ రోజు ఎక్కువగా పౌర్ణమి రోజు లలిత సహస్రనామాలు సాయంత్రం పూట చంద్రోదయం దగ్గర కూర్చొని లలిత సహస్రనామాలు చదువుతూ, ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు ఎక్కువగా దీపాలు వెలిగించుకోవడం, దీపావళి కోసమే వెయిట్ చేయకుండా అమావాస్యకి పౌర్ణమికి మీ ఇంటిలో 9 దీపాలు 11 దీపాలు అట్లా ఈవెన్ ఆడ్ నెంబర్ అంటాం కదా, అట్లా పెట్టి లలిత సహస్రనామాలు చేస్తూ ఆ 2 రోజుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు చేతనైనంత అవసరమైన వాళ్ళకి సహాయం చేయడం. మీరు దేవుడికి 100 లీటర్ల పాల అభిషేకం చేసినా ఏం చేసినా అభిషేకం చేయాలి, ఎందుకంటే భగవంతుడు ఇచ్చిందివే అవన్నీ మనకి, కాబట్టి అభిషేకాలు చేయొచ్చు. కానీ కొంతమంది అతిగా చేసేస్తూ ఉంటారు, 200 లీటర్లు 300 లీటర్లు
అలా అవసరం లేదు. అవన్నీ అవసరమైన వాళ్ళకి ఇచ్చి ఈ పౌర్ణమికి అమావాస్యకి అమ్మవార్ల స్వరూపంగా మనం వీళ్ళని లలిత అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే అన్నీ బాగుంటాయి. ఎస్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.